సృజించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. చూడండి, అవ్వ ఆదాములైన వారిని కలుగు చేసినప్పుడు, తనతోనే ఉంచుకున్నాడు. ఆయన తన దగ్గరే ఉన్నారు. ప్రతి ఉదయం సాయంత్రం వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడటం ఆయనకి ఇష్టం, వాళ్ళతో సహవాసం చేయడం ఇష్టం. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు ఆయన చేసుకున్నాడు కాబట్టి వాళ్ళతో ఉండటం, స్నేహం చేయటం, వాళ్ళతో గడపటం ఆయనకి ఆది నుండి కూడా ఇష్టం. మనమే దేవుడిని ఎప్పుడు దేవునికి దూరం ఉండటం మనకి ఇష్టం. దేవుని మాట వినకపోవడం మనకి అలవాటు. దేవుడిని దుఃఖపరచడం మనకి వాడు. దేవుని మాట వినకపోకుండా చూడండి, మనం మొండితనం చూడటం, మూర్ఖత్వంగా ఉండటం, అజ్ఞానంతో ఉండటం. చూడండి, నేను పట్టిన దానికి కుందేనికి 3 కాళ్ళు అంటాం. అందుకని ఆయన ఏమన్నాడంటే, సమస్తాన్ని పరీక్ష చేయవయ్యా, సమస్తాన్ని పరిశీలన చెయ్యి. సమస్తాన్ని పరీక్షించిన తర్వాత, సమస్తాన్ని శోధించిన తర్వాత, సమస్తాన్ని వెతికి చూడండి, నువ్వు దాన్ని శోధన చెయ్యి, శోధించు. అప్పుడు మేలైన మార్గము, సమస్తమును పరీక్షించు, తర్వాత మేలైన దాన్ని చేయకు. మేలైన దాన్ని చేయకు. చాలా మంది అంటారు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను అజ్ఞాని అనుకుంటున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎంత వయసు వచ్చిందో నాకు తెలియదా అంటారు. చాలా ఎంత వయసు వచ్చిందో తెలియదు. అటు అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళే మందు తాగితే చచ్చిపోతామని దాని మీద రాసి ఉంటుంది, చుట్టలు తాగితే క్యాన్సర్ వస్తుందని దాని మీద రాసి ఉంటుంది, సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందని దాని మీద రాసి ఉంటుంది. అయినా సరే అవుతానే ఉంటారు, చేస్తానే ఉంటారు. నాకు తెలీదా అని అంటున్నాడు. తెలీదా అని అంటున్నాడు. నిజానికి తెలుసా? నిజానికి తెలియదు. నిజానికి తెలియదు. దానికి ఎందుకు బానిసం అయ్యావు? దానికి ఎందుకు బానిసం అవ్వాల్సి వచ్చింది? ఎందుకు దానికి ఎడిక్ట్ అయ్యావు? ఎందుకు దానిని తాగకపోతే ఉండలేకపోతున్నావు, దాన్ని సేవించలేకపోతే ఉండలేకపోతున్నావు అంటే, అపవాదైన వాడు దానిని తాగకపోతే ఉండలేవని దానికి నిన్ను బానిసగా చేశాడు. దేవుడికి నువ్వు బానిసగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన కుమారుడుగా ఉండటం ఇష్టమైంది. నేను గొప్పవారిగా చేశాను అన్నాడు ఆయన. ఆయనతో నువ్వు ఉంటే ఇంకా గొప్ప వ్యక్తి అవుతావు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానానికి అనేకులకు ఆ జ్ఞానం నువ్వు పంచగలవు, ఆ జ్ఞానాన్ని అనేకులకు అందించగలవు. ఆ జ్ఞానము